ప్రాణాన్ని చూసి. కానీ గొలియాతు కూడా ప్రాణమే, మన మనిషి ఏం కాదుగా. గొలియాతు కూడా మనిషినా లేదా ఒక జంతువా? మనిషే కదా. ఆ మనిషికి ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణం కూడా ఇప్పుడు కాదు పోయింది. కాబట్టి గొలియాతుని జయించాలి అంటే దావీదు దగ్గర ఉన్న ఆయుధం కాదు, విజయము మన విశ్వాసమే. లోకమును జయించి ఉన్నారు, లోకము జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి భయపడద్దు. అయ్యా మా జీవితంలో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, మేము తట్టుకోలేని స్థితిలో ఉన్నాము, మాకెవరు కూడా ధైర్యం చెప్పేవారు లేరు, మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్నవారు లేరు. మా భర్తలను పట్టించుకోవట్లేదు, నా భార్యను పట్టించుకోవట్లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు, పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని బంధువులు, రక్త సంబంధికులు, మిత్రులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, పట్టించుకోవట్లేదు అనే మాట నీలో ఉన్నప్పుడు నీలో ఉందేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, కుమారుడు, దేవుడు చెప్తున్నాడు, భయపడకమో. ఏం చెప్పినా భయపడొద్దని చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ మోషేలాగా అక్కడ చూస్తే సౌలులాగా అధైర్యంగా ఉంటావా? ఇశ్రాయేల్ ప్రజల్లాగా అక్కడ ఉన్న ఆ ప్రజల్లాగా ఉంటావా? లేకుంటే దావీదులాగా ధైర్యంగా ఉంటావా? చెప్పండి. దావీదులాగా ధైర్యం కావాలా? దేవుడి మీద ఆధారపడతావా? సౌలులాగా అన్నీ ఉన్నా సరే అంటారు కదా, అల్లు కాబట్టి అన్నీ ఉన్న తినడానికి ఇది లేదంట. సౌలుకి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, ధైర్యం లేదు, విశ్వాసం లేదు. మరి అబ్బాయి మీరు చంపి వాడి తాను దగ్గరికి తీసుకొస్తే కుమార్తెను వివాహం చెప్పాడు కానీ ఎవరు కూడా సాహసం చేయలేదు. కానీ దావీదు అంటున్నాడు, అతను ఏంటబ్బా, ఏం కథ ఏంటి, అసలు ఇక్కడ విషయం ఏంటి అనుకుంటున్నాడు. ఏమన్నాడు, ఎవరున్నాడు, గొలియాతు ఒకడు ఉన్నాడు, హైట్ ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు, 40 రోజుల నుంచి వార్నింగ్ చేస్తున్నాడు. ఇదే కదా మ్యాటర్. మరి ఏంటంటే ఎవడు ఏముంది, ఫిలిష్తీయుడండి.